పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినీ పరిశ్రమలో చాలామంది ఇష్టపడే వ్యక్తి. అభిమానులు ఏ రేంజ్లో ఇష్టపడతారో అలాగే సినీ ప్రముఖులు కూడా చాలా వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అదే రేంజ్లో లైక్ చేస్తుంటారు. ఇక ఆలీ పవన్ కళ్యాణ్ ఎంత మంచి మిత్రులో స్పెషల్గా చెప్పనవసరం లేదు. అయితే రాజకీయాల కారణంగా వీరి మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న డబుల్ స్మార్ట్ విడుదలకు సిద్ధమైంది. పూరి జగన్నాథ్ స్టైల్లో సాగే మాస్ మసాలా సినిమా ఇది. ప్రచార చిత్రాలు చెప్పకనే చెప్తున్నాయి. రామ్ ఎనర్జీ ఈ ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆలీ గెటప్ కొత్తగా కనిపించింది. పూరి సినిమాల్లో ఆలీ గెటప్ ట్రాక్లకు మంచి పేరొచ్చింది. కొన్నిసార్లు కథతో సంబంధం లేకపోయినా ఈ ట్రాక్లు భలే నవ్విస్తాయి. డబుల్ స్మార్ట్లోని తన ట్రాక్ బాగా పేలిందని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ ట్రాక్ ఆలోచన ముందు లేదట. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఆలీ ఉంటుంటే బాగుండు భావించిన పూరి అప్పటికప్పుడు ఈ ట్రాక్ రాసుకొచ్చాడని తెలుస్తుంది. పూరి ఇదివరకు కూడా ఇలానే చేశాడు. దేశముదురు స్క్రిప్ట్లో ఆలీ లేడు. చివర్లో తన పాత్రని యాడ్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అలానే జరుగుతుందని టీం నమ్మకం. విభిన్నమైన కథతో వచ్చిన స్మార్ట్ శంకర్ సంచలనం విజయం సాధించిన విషయం తెలిసింది. ఈ సినిమాకు సీక్వెల్గా డబుల్ స్మార్ట్ తెరకెక్కింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్లో ఆలీ ప్రత్యేక పాత్రలో కనిపించారు. చూడడానికి కోతి రూపంలో ఆలీ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ పాత్రలో ఆలీ అచ్చం కోతిలా నటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో కలిసి మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారు అంటూ డబుల్ స్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు ఆలీని అభిమాని ప్రశ్నించారు. పిఠాపురం తాలూకాలో ఎప్పుడు చేరుతారు? సినిమాల్లో పవన్తో కలిసి మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నామని ఫ్యాన్ తన అభిమానికి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆలీ ఓకే అన్నట్లుగా సైగ చేశారు. ఈ నేపథ్యంలో డబుల్ స్మార్ట్లో ఆలీని ఓ గహాంతర వాసిలా చూడబోతున్నామని, తమ మాటలు చేష్టలు నవ్విస్తాయని పూరి సన్నిహితులు చెప్తున్నారు. ఈ ట్రాక్కి కథకు సంబంధం ఉండదు. కానీ మంచి యాక్షన్ మూడ్లో కొనసాగుతున్న సినిమాకి ఆలీ కాస్త ఉపశమనం కలిగిస్తాడని, థియేటర్ మూడ్ని మారుస్తాడని చెప్తున్నారు. ఈ మధ్య పెద్ద సినిమాల్లో ఆలీకి సరైన పాత్ర పడడం లేదు. చిన్న సినిమాలకు ఆయన్ని ఎలా వాడుకోవాలో తెలియడం లేదు. ఆలీ కూడా అందరినీ నవ్వించి చాలా కాలమైంది. ఈ లోటు డబుల్ స్మార్ట్లో తీరుస్తాడేమో చూడాలి.